ఓకే, సో ఇప్పుడు మనం HVT అండ్ TVT వాల్యూస్ గురించి మనం చూద్దాం. ఈ HVT TVT వాల్యూస్ మనం రేడియోగ్రఫీ వర్క్ చేసేటప్పుడు ఏ రకంగా ఉపయోగపడతాయి? అది ఎక్స్రే అండ్ గామా రే. మనకి రేడియోగ్రఫీ అంటే ఈ రెండే గుర్తు రావాలి, ఎక్స్రే అండ్ గామా రే. అయితే మన సైట్లోకి వెళ్తున్నప్పుడు క్లయింట్ రికమెండ్ చేసేది ఏంటి, ఎక్స్రేనా గామా? ఓకే, సో అయితే ఈ ఎక్స్రే గామా రే గురించి TVT HVT వాల్యూస్. ఇక్కడ మెటీరియల్స్ ఏమి ఇచ్చాడు? కాంక్రీట్ ఇచ్చాడు, స్టీల్ ఇచ్చాడు, లెడ్ ఇచ్చాడు, యురేనియం. రేడియో ఐసోటోప్స్ అంటే మనకు తెలుసు, మనం ఏం వాడుతున్నాం రేడియో ఐసోటోప్స్? ఇరిడియం, కోబాల్ట్, ఇంకా సీజియం, సిలీనియం, ఇట్రిబియం, థూరియం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనకు వద్దు. మనకు కావాల్సిన ఫైనల్ గా మనం స్టార్టింగ్ లో సెలెక్ట్ చేసుకుని ఈ రెండు మనం ఎక్కువగా వాడతాం, ఇరిడియం, కోబాల్ట్. ఇందులో కామన్ గా కాంక్రీట్ లో HVT TVT వచ్చింది, స్టీల్ లో HVT TVT వచ్చింది, అలాగే అన్నింటిలో HVT TVT వచ్చింది. HVT వాల్యూస్ అంటే హాఫ్ వాల్యూ థిక్నెస్. HVT అంటే హాఫ్ వాల్యూ థిక్నెస్, హాఫ్ వాల్యూ థిక్నెస్. TVT అంటే 10th వాల్యూ థిక్నెస్. HVT అంటే మీన్. HVT అంటే 1 HVT is equal to 3.33 mm per HVT value. ఓకేనా? 1 TVT value is equal to 3 into 3.33. అంటే 1 TVT is equal to 3 HVT అన్నమాట. 3 కి 3 వేస్తున్నాం ఇక్కడ, HVT వాల్యూ 3.33. ఫైనల్ గా ఎంత వచ్చింది మనకి? 9.9. ఈ 9.99 ని మనం 10 కింద చెప్పుకోవచ్చు కదా. 10 అంటే 10. ఓకేనా? అయితే ఇది ఎలా వచ్చింది HVT TVT వాల్యూస్ మనం చూస్తాం. ఇందులో మనకి కాంక్రీట్ అనేది మనకి జనరల్ గా మెకానిక్, మనం ఎక్కువగా మెకానికల్ గా వర్క్ చేస్తాం. ఎన్డిటి సివిల్ లో కూడా ఉంది. ఇప్పుడు ఇది సీలింగ్ ఉంది, సీలింగ్ లో ఐరన్ ఉంది, బీమ్ ఉంటుంది, బీమ్ కి మనం రేడియోగ్రఫీ కూడా చేస్తాం, అది సివిల్ కి సంబంధించి. మనం అంతా మెకానికల్ క్యాండిడేట్స్ కాబట్టి మనం మెకానికల్ గా మనం డిస్కస్ చేద్దాం. సో కాంక్రీట్ వదిలేయండి, అవసరం లేదు. స్టీల్ మనకు కావాలి. లెడ్ అంటే డిప్లేటెడ్ యూనిట్, ఇది కూడా అదర్ కన్స్ట్రక్షన్స్ వదిలేయండి. మనకు కావాల్సింది ఎక్కువ స్టీల్ కాబట్టి ఆ స్టీల్ లో HVT TVT వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా మనం ఎక్స్పోజర్ క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, అంటే ఎంత టైం ఇవ్వాలి అనే దాంట్లో ఆ ఫార్ములాలో ఓన్లీ HVT వాల్యూవే అడిగాడు, TVT వాల్యూస్ లేవు. కాబట్టి ఇందులో TVT వదిలేయండి, HVT తీసుకోండి. అంటే ఇరిడియంలో HVT తీసుకోవాలి, కోబాల్ట్లో HVT తీసుకోవాలి. చూడండి ఇంత పెద్ద టేబుల్లో ఇంత చదివేసి మీరు గుర్తు పెట్టేసుకోండి అని నేను చెప్పట్లేదు, అన్నట్టు అవసరం లేదు. ఎందుకు? మీకు చెప్పిందే మీరు చదవరు, మొత్తం టేబుల్ చదువుతారా? మనకి ఎంత అవసరమో అంతమంది తీసుకుంటాం. ఇరిడియం మనకి స్టీల్ ఎంత? HVT 1.25 సెంటీమీటర్స్. అదే మన ఎంఎంస్ లో చెప్పుకోవాలంటే 12.5 mm. కోబాల్ట్ 60 2.0 సెంటీమీటర్స్. అదే ఎంఎం లో చెప్పుకోవాలంటే 20 mm. గుర్తు పెట్టుకోండి, ఈ వాల్యూస్ చాలా అవసరం మనకి. ఎక్స్పోజర్ టైం ఇందాక అప్ప ఫిలిం ఫ్యాక్టర్స్ గురించి చెప్పేటప్పుడు గుర్తు పెట్టుకోమన్నాను, అలాగే ఇది కూడా గుర్తు పెట్టుకోండి. మీరేం వరి అవ్వకండి, రేడియోగ్రఫీ అంటే ఫుల్ గా క్యాలిక్యులేషన్స్. సార్ నాకు కూడికలు తీసివేతలు ప్లస్ మైనస్ కూడా రావు సార్ అని అంటే ప్రతి దానికి కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. షార్ట్ కట్ అంటే ఇదేదో ఫేక్ వే కాదు, మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి షార్ట్ కట్ లో మన ఆన్సర్స్ రాబట్టుకోవాలి. కొంతమందికి చూడండి సమ్ అంతా చదువుతారు, వర్కింగ్ అంతా వేసుకుని ఫైనల్ గా చేస్తారు, ఆన్సర్ వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. కొంతమందికి సమ్ చదువుతున్నప్పుడే ఆన్సర్ తెలిసిపోతూ ఉంటారు, అది షార్ట్ కట్. సింపుల్ వే, షార్ట్ కట్ మీన్స్ సింపుల్ వే హౌ టు ఫైండ్ ఆన్సర్. అదే నేను మీకు చెప్తాను. అది నేను మీకు చెప్తాను అని అనుకోండి, మీకు ముందు వీటి మీద కాన్సన్ట్రేషన్ బెటర్. కాబట్టి ఇది రైట్ వే. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు స్టెప్ బై స్టెప్ వేస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ వే కరెక్ట్ వే ఇది ఫాలో అవ్వాలి. అర్థం కాలేదు అంటే అప్పుడు మనం అది మాట్లాడతాం. సో ఈ వాల్యూస్ ఇరిడియం HVT వాల్యూ 1.25 సెంటీమీటర్స్ అంటే 12.5 mm. కోబాల్ట్ HVT వాల్యూస్ 2.0 సెంటీమీటర్స్ అంటే 20 mm. ఓకేమా? క్లియర్? సో నెక్స్ట్ దీని గురించి మనం క్యాలిక్యులేషన్ టైంలో మనం మాట్లాడుతున్నాం.